ఇప్పుడు మనకి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడేటప్పుడు అయితే మనము వర్షం ఆగిపోయిన తర్వాత ఒకసారి పైకి వచ్చి అయితే చూసుకోవాలి. ఎందుకంటే డ్రాగన్ మొక్కకైతే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు కదా, కుండీలలో మాత్రం నీళ్ళు ఎక్కువ నిలిచి ఉండద్దు కాబట్టి పైకి వచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలి. అందుకే నేను వర్షం తగ్గిపోయాక ప్రతిసారి వచ్చి అయితే చెక్ చేసుకున్నాను. ఇదిగోండి డ్రాగన్ పువ్వులు ఓపెన్ అయిన ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఓపెన్ కానీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది ఎల్లో వచ్చింది. వర్షాలు ఎక్కువ పడినాక నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మొక్క అయితే ఇది ఎల్లో వచ్చింది, పోతుందేమో అనుకుంటాను. ఈ మొక్కకి ఇప్పటివరకు ఒక్కటే ఫ్లవర్ వచ్చింది, అది కూడా ఎంతవరకు ఉంటుంది కానీ ఇలా ఉండాలి. అవి ఎల్లో కలర్లో వచ్చాయి. వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి అనుకోండి కష్టం అన్నమాట. మొక్కకు నీళ్ళు తక్కువ అవసరం కదా. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, అక్కడ ఒక 3 ఉన్నాయి. ఇక్కడ మాత్రం 3 ఉన్నాయి. మూడిట్లో గిరైతే బాగా ఎల్లోగా అనిపిస్తుంది. చూద్దాం ఎంతవరకు వస్తుందో. దీనికి కూడా ఈ పురుగులు బాగా వస్తున్నాయి. వర్షాకాలంలో మొక్కలకైతే పిచ్చి పురుగులు వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే ఇంకా దాన్ని కనిపించగానే చంపేసేయాలి. అవి ఆకు తినే పురుగులు అన్నమాట. దీనికి ఇంకెక్కడైనా పూత వచ్చిందేమో అని రోజు చూస్తూ ఉన్నాను. వాటికి మించి ఇంకెక్కడ కనిపిస్తలేదు. ఈ కొత్త మొక్క కూడా వస్తే బాగుంది అనుకుంటున్నాను. అందుకే దీనికి ఏం చేశాను అంటే మొన్న ఈ యొక్క ఎడ్జ్లో 1/2 ఇంచ్ కట్ చేశాను. కట్ చేసినాక ఇవి తీసేద్దాం. కొన్ని తీసేసాను ఆ రోజు రాని ప్లేస్లో మళ్ళీ తీసేస్తే మళ్ళీ వస్తాయి అన్నమాట. మన ప్రయత్న లోపం లేకుండా మనం చేస్తూ ఉందాము. ఇదిగోండి మట్టి ఇంత లూజ్గా ఉంది కదా, ఇందులో వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కదా, అందుకని బాగా వానలు పడ్డా కానీ మొక్కలు అయితే డల్ అయిపోతాయి. ఇదిగోండి ఆకులు ఎలా అయిపోయినాయి. మొక్కకి ఎండ కూడా కావాలి కదా. ఇదిగోండి ఇది పైన ఉండే కుండి గాలి కింద పడిపోయినట్టుంది, అక్కడ ఉండాలి. గాలి వాన బాగా వచ్చింది కదా. ఇదిగోండి వంగ మొక్కలు, దానిమ్మనైతే మంచిగా వస్తున్నాయి కానీ అన్నీ రాలిపోతున్నాయి గాలికి. వానలు ఎక్కువగా ఏంటంటే అప్పుడే వానలు బాగా ఉంటున్నాయి, అప్పుడే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇదిగోండి దీంట్లో మనకి అప్పుడు వాటర్ మిలన్ మొక్క ఉండే కదా, అది తీసేసిన తర్వాత దీంట్లో ఉన్న పచ్చిమిర్చి మొక్క మంచిగా ఎదుగుతుంది. ఇది చూడండి ఆవాల మొక్క ఎంత మంచిగా ఉంది, హెల్తీగా. ఈసారి అయితే మనకి వచ్చేలాగా లేదు పూత. ఇవేం మొక్క అనుకుంటున్నారా? మునగ చెట్టు. పూతనైతే అస్సలు రావట్లేదు. చెట్టు అంతా పురుగు వస్తుంది కానీ ఆకులు చూడండి నీట్గా లేవు. ఆకంతా పురుగు తినేస్తుంది. ఇప్పటికి ఎన్నిసార్లు కొమ్మ కత్తిరింపు చేసినా అంతే అవుతుంది. ఇదిగోండి అంజీర్ అయితే వాన పడితే మంచిగా అవుతుంది మొక్క, ఎంత మంచిగా సంతోషంగా ఉంటుంది. ఇదిగోండి ఎంత బాగుందో మొక్క, చాలా హ్యాపీగా ఉంటుంది వాన పడితే. నాకైతే చాలా ఇష్టం ఈ యొక్క అంజీర్ మొక్క. ఇందులో దానిమ్మకాయలు అక్కడొకటి ఉంది, ఇంక ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మందార పూలు అయితే బాగానే ఉన్నాయి. నేను ఇలా సాయంత్రం పూలు తెంపుకుపోయి నీళ్ళు పోసిరానికి వస్తా కదా, అప్పుడే మల్లె పూలు మందార పూలు అన్నీ తెంపుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఈ పూలు తెంపుకొని పోయి అఖిల్ని తీసుకొని వస్తాను స్కూల్కి వెళ్ళేసి. అఖిల్కి 4:30 వరకు కదా స్కూలు. నేను 4:30 వరకు ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను. ఒక 5-10 మినిట్స్ ఒకవేళ లేట్ అయినా స్కూల్లో వెయిట్ చేస్తారులే అనేసి. కాలికి ఏదో కూర్చుకుపోయి, ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్స్ అవి ఇవి చేపియాలి కదా. ఈ పువ్వులు అయితే తెంపేటప్పుడు కనిపించేది, మళ్ళీ అటు ఇటు పోగానే మళ్ళీ ఎక్కడో దగ్గర కనిపిస్తాయి. కొన్ని నేను అంతా వెతుకుతూ చేసా. ఇదిగోండి అక్కడ ఒకటి మందార పువ్వు ఉన్నట్టుంది, విచ్చుకుంది. అలా ఉంటాయి. ఇంకా లోపలికి ఉన్నాయి, అవన్నీ తెంపేసుకుందాము. మన లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే బాగానే వస్తాయి. చూద్దాం ఎన్ని వస్తాయో.